మరి ఇప్పుడు కూడా ఇలా అవసరం ఉంది కాబట్టి ఏం అవసరం అక్కడ ఇంకా చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా, అసలు ప్రభుత్వ స్థలాలే అమ్మొద్దు. సరే మీకు దిక్కులేక అమ్ముతుర్రు, వేరే స్థలాలు చాలా ఉన్నాయి కదండి, ఇక్కడనే ఎందుకు పట్టుబట్టినారు? ఇంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు యాంటీ అవుతున్నారు, యూనివర్సిటీ స్టూడెంట్స్ యాంటీ అవుతున్నారు, మరి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? యూనివర్సిటీ స్టూడెంట్స్ యాంటీ అవుతున్నారంటే దానికి బీజేపీ లీడర్స్, బీఆర్ఎస్ లీడర్సే కారణం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నా కదా, ఏదో ఒకటి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసుడు తప్పితే మీరు ఒకటి చెప్పండి, ఈ జింకలని, నెమళ్ళని, పక్షులని, ఇతరత్ర పాములని హింసించి మీరు అక్కడే ఎందుకు అంత జిద్దుగా ఉన్నారు అంటున్నా. ఇంట్లో ఈగో ఎందుకు పోవాలంటున్నా నేను. రెవెన్యూ కావాలి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మీరు కొట్టేసుకుంటా పోతారా? అంటే ప్రభుత్వ భూమి అయినప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం లేదా ప్రజా అవసరాల కోసం అనేది కామన్ తప్పేంటి? నేను అనేది ఆ స్థలం ఎందుకు అంటున్నా, లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా నగరంలో, నగర సరౌండింగ్స్ లో ఇంతకంటే వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, మీరు అక్కడే ఎందుకు జిద్దుపడుతున్నారా అని అడుగుతున్నారు. మీరు ఎవ్వరు అబ్జెక్షన్ లేకపోతే మీరు అమ్మండి. ఇప్పుడు ప్రజలకే మీరు ఏముంది స్కీమ్లు ఇవ్వనికే మీరు ఇచ్చిన హామీలు, ఇప్పుడు ఇట్లా ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటా స్కీమ్లు ఇచ్చుకుంటా ఏదో ఒకటి చేస్తారు. దీంట్లో కూడా సగం ఏం చేస్తారు, కాంట్రాక్టర్లకి బిల్లులకి రిలీజ్ చేయడానికి డబ్బులు వాడతారు, అందులో కూడా వీళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే, అమ్మేది ఉంటే వందల వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఈ ఒక్కటే ప్రకృతిని డ్యామేజ్ చేసే పని ఎందుకు? వేల లక్షల చెట్లు ఎందుకు కొట్టేయాలి?